హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషనే అండి. లాస్ట్ వీడియోలో కొన్ని ప్రిపరేషన్స్ చూపించాను కదా కుకింగ్ ఈజీ అవ్వటానికి. సో ఈ వీడియోలో ఇంకొన్ని షేర్ చేస్తూ లాస్ట్ వీడియోలో ఏవైతే ప్రిపేర్ చేసుకున్నానో వాటితో ఎలా కుక్ చేసుకున్నాను అన్నది కూడా కొన్ని రెసిపీస్ అనేది షేర్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవరీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ వీడియో చూసాక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ ప్రీమిక్స్ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా మార్నింగ్ పిల్లలకి బాక్స్ అది ప్రిపేర్ చేయాలి అంటే దమ్ బిర్యానీ కావండి, అది వెజిటేబుల్ పులావ్ ఇట్లాంటివి ఏదైనా చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్లుంటుంది కదా. ఒక్కసారి కనుక ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నారు ముందే అంటే చాలా ఈజీగా మనం రైస్ అయితే ఎంతసేపట్లో కుక్ చేస్తామో అంతే ఈజీగా పులావ్ కానీ బిర్యానీ కానీ ఏవైనా చేసుకోవచ్చు. దానికోసం అయితే ఫస్ట్ నేను ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువే వేసుకోండి ఆయిల్. దానిలో అరౌండ్ ఒక 1/2 kg వరకు అయితే నేను ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అన్న దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ పెంచుకోవటం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే కొంచెం వేయించుకోండి. అవి వేగిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. లవంగ, యాలుక, దాల్చిన చెక్క, జాపత్రి అన్నీ ఉంటాయి కదా, షాజీరా, ఇవన్నీ అన్నీ కూడా బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అనేది ఇది సన్నగా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వండి ఆయిల్లో. దాని తర్వాత నేను అరౌండ్ 2 to 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి, మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక 1 week మీల్ ప్లాన్కి సరిపోను ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామంటే కొంచెం కుకింగ్ టైం అనేది తగ్గుతుంది. ఈజీగా మరీ ఎక్కువ టైము కిచెన్లోనే స్పెండ్ చేయకుండా మనకి కుకింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ప్లస్ అన్ని రకాల డిషెస్ కూడా మనం మన ఫ్యామిలీకి చేసి పెట్టవచ్చు. ఓకేనా. కొంచెం అల్లం వెల్లుల్లి ఇది అంతా కూడా బాగా వేగిన తర్వాత దీనిలో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అండ్ దాంతోపాటు కొంచెం బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా అయితే ఈ ఆయిల్లో మగ్గనివ్వండి. ఇవన్నీ కూడా మీకు కావాల్సినట్లు మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి, ఈ ఉప్పు, కారం ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో బాగా అయితే మగ్గాలండి. ఫ్లేవర్ అయితే ఎంత బాగుందో నిజంగా. ఇది ప్రిపేర్ చేసిన తర్వాత 1 hour వరకు కూడా మా ఇంట్లో అయితే ఆ స్మెల్ వస్తూనే ఉంది. ఇట్లా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా అయితే మీరు కూడా అది ఫీల్ అవుతారు. ఓకేనా. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఇది ఒక చిన్న కప్పు కర్డ్ తీసుకున్నాను. మీ కప్పు క్వాంటిటీ చూసారు కదా, దాంతో 1 cup అయినా తీసుకోవచ్చు, 1.5 cup అయినా తీసుకోవచ్చు. నేనైతే 1 cup తీసుకొని ఈ పెరుగు అంతా కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. మనం తెల్లగా ఆ పెరుగులాగా ఏం కనిపించకుండా ఇదంతా కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. టేస్ట్ అనేది మీరు ఎంతసేపు మంచిగా ఫ్రై చేసుకుంటున్నారు, ఎంత కుక్ చేసుకుంటున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చూసారా, కొంచెం ఆయిల్ అయితే పైకి తేలేలాగా అయితే అంతా ఫ్రై చేసేసుకోండి. దీని తర్వాత అయితే ఒక 3 to 4 టమాటోస్ ప్యూరీ లాగా చేసుకొని మెత్తగా, వాటర్ ఏం యాడ్ అక్కర్లేదు. వాటర్ ఏం యాడ్ చేయకుండా మంచిగా ప్యూరీ లాగా చేసుకొని ఇది కూడా అయితే మనం దీనికి యాడ్ చేసుకొని ఈ పచ్చి వాసన పోయేలాగా టమాటోస్ అన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఎవరన్నా మన లాస్ట్ వీడియో చూడలేదు అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, ఒకసారి చెక్ చేయండి. దానిలో కూడా కొన్ని ప్రిపరేషన్స్ అనేది ముందే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించాను. ఇలాంటి వీడియోనే మన ఛానల్లో ఇంకొకటి కూడా ఉంది, అది కూడా ఈ 2 లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇదంతా కూడా 1 week మీల్ ప్లాన్ లాగా పెట్టుకొని చేసుకుంటున్నాను. సో మీ ఇంటికి తగ్గట్టుగా
మీరు ఆ వీక్లో ఏం ప్రిపేర్ చేసుకోవాలి అన్న దాన్ని బట్టి మీరు క్వాంటిటీ కానివ్వండి, వేరే ఇంకా ఐడియాస్ కూడా పెంచుకోవచ్చు. ఓకేనా. సో ఈ టమాటా అంతా కూడా మగ్గిపోయింది. చూసారు అంటే ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతూ పైకి తేలుతుంది కదా, చూడండి అది అయితే ఎంత బాగుందో. మసాలా అయితే ఫుల్ నిజంగా చాలా బాగుంది. స్మెల్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ప్లస్ ఈజీగా కుక్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే హ్యాపీగా మనం ఇదంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇది వేసుకున్న తర్వాత నేను మంచిగా పుదీనా అండ్ కొత్తిమీర మొత్తం కూడా ఫుల్ కప్పు ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకున్నాను. ఓకేనా. ఇవి కూడా మంచిగా ఆయిల్లో అయితే మంచిగా కొంచెం సేపు అయితే మగ్గనివ్వండి. ఇది మగ్గిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే మనం ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది హ్యాపీగా 1 మంత్ వరకు కూడా ఉంటుంది. మనం వెజిటేబుల్ పులావ్ చేసుకోవాలి అన్నా, లేకపోతే బిర్యానీ చేసుకోవాలన్నా, దేనికైనా కూడా ఈ గ్రేవీ అనేది మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే మీరు దానిలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ వీడియోలోని నేను ఈ గ్రేవీ యూజ్ చేసుకొని పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్కి వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకున్నాను అన్నది కూడా చూపిస్తాను. డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చుతుంది అంటే డెఫినెట్గా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే షేర్ చేయండి. ఓకేనా. సో చూడండి మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా. ఇది నెక్స్ట్ డే అండి. సో నేను ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం నేను ఈ గ్రేవీతోనే వెజిటేబుల్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం అయితే ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇలాంటి రైస్ ఐటమ్స్కి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఇట్లా కొంచెం మీడియం సైజులో కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా నెయ్యిలో అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం నెయ్యిలో అయితే కొంచెం ఒక 1-2 మినిట్స్ అయితే కొంచెం ఫ్రై అవనివ్వండి. దానికోసం అయితే లిడ్ పెట్టేసుకున్నామంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి మన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోకి నేను ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బేస్ ఉంటుంది కదా, గ్రేవీ బేస్, ఇది యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీకి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ అరౌండ్ 2 to 3 స్పూన్స్ వేసుకున్నానండి, అదైతే సరిపోతుంది. ఓకేనా. ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీరైతే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతుందా లేదా అనేసి. దాని తర్వాత అయితే నేను ఆల్రెడీ వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కొంచెం నిదానంగా తిప్పుకోండి, రైస్ ఏం బ్రేక్ అవ్వకుండా. ఇవంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్కి క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి అరౌండ్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే నాకు కొంచెం తక్కువైందని అనిపించింది. సో మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా లిడ్ పెట్టేసుకొని అయితే ఇదంతా కూడా మంచిగా కుక్ అవనివ్వండి. ఓకేనా. చూడండి ఇక్కడైతే రైస్ రెడీ అయిపోయింది. మనం మామూలుగా అన్నం ఎంతసేపట్లో కుక్ చేస్తామో ఇక్కడ ఈ పులావ్ కూడా అంతసేపట్లోనే అయిపోతుంది. ఎవరైనా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అన్న వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, కొంచెం టైం తక్కువ ఉంది బట్ ఏదైనా మంచిగా టేస్టీగా తినాలి అన్నా కూడా ఇలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా. సో ఫైనల్గా అయితే మా వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఉప్మా ప్రీమిక్స్ చూపిస్తున్నాను. యాక్చువల్గా మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉప్మా. ఎక్కువ గోధుమ రవ్వ ఉప్మా లేకపోతే బొంబాయి రవ్వ ఉప్మానే తింటారు. బట్ నాకైతే సేమియా ఉప్మా ఉంటుంది కదా, సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం. కానీ ఇన్ని వెరైటీలు ప్రిపేర్ చేయలేక
సర్లే ఇంకెప్పుడైనా చూద్దాంలా అని అయితే ఎక్కువ సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకోను. బట్ దానికోసం అయితే ఇట్లా ప్రీమిక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇది ఉంది అంటే ఇమీడియట్గా ఎప్పుడైనా తినాలనిపించినా కొంచెం వెంటనే చేసేసుకోవచ్చు కదా అన్నట్లు నేను ఇక్కడ సేమియా యాడ్ చేస్తున్నాను. మీరు ఇదే ప్లేస్లో బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ ఏదైనా ఇదే ప్రాసెస్. ఇది కూడా అంతే, ఫాస్ట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి, ఇంట్లో ఏం బ్యాటర్ లేదు అన్నా, అట్లా ఏదన్నా ఆకలి అవుతుంది ఇమీడియట్గా ఏదైనా తినాలన్నా కూడా ఇట్లా రెడీగా ఉంచుకున్నాము అంటే, లేదా ట్రావెలింగ్లో కూడా హ్యాపీగా ఇదంతా రెడీ చేసుకొని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ సేమే యాడ్ చేసుకుంటున్నాను నా కోసం. కావాలి అంటే మీరు గోధుమ రవ్వ అయినా బొంబాయి రవ్వ అయినా ఇదే ప్రాసెస్. ఓకేనా. సో నేను ఎక్స్ప్లెయిన్ అయితే ఏం చేయట్లేదు, నార్మల్గా ఉప్మాకి ఎలా అయితే తాలింపు వేసుకుంటామో అలానే తాలింపు వేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే ఇంకా మనం ఏదైతే కావాలో ఉప్మా గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ సేమియా కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఈ వెజిటేబుల్స్కి పట్టేలాగా అయితే కొంచెం అంతా కలిపేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే మనం ఏదైనా ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ ఉంచుకున్నామంటే హ్యాపీగా స్టోర్ అయి ఉంటుంది. సో ఇమీడియట్గా ఎప్పుడైనా తినాలి అని అనిపించినా లేదు ఎప్పుడైనా బయటికి వెళ్ళేది ఉన్నా కూడా హ్యాపీగా హాట్ వాటర్ అట్లా వేసేసుకుంటే కూడా మన ఉప్మా రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మన నెక్స్ట్ సెకండ్ రెసిపీ అనమాట, సేమియా ఉప్మా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను ఇట్లయితే డబ్బాలో పెట్టేసుకొని కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఎప్పుడన్నా కావాలి అనుకుంటే ఇమీడియట్గా ఒక 5 మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో కొన్ని చూపించాను కదా, టమాటో అండ్ అవి పేస్ట్ అది ప్రిపేర్ చేసుకొని టమాటో ఆనియన్స్ మసాలా. సో దాంతో నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ బాండీ పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొన్ని శనగలు బొబ్బర్లు పెసలు ఇవన్నీ కూడా మనం నానబెట్టుకున్నాము, ఐడియా ఉంటుంది. సో దాంతో అయితే నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. లవంగ, యాలుక, జాపత్రి, షాజీరా ఇవన్నీ ఉంటాయి కదా. సో మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత అయితే నేను ఏవైతే తీసుకున్నానో ఈ పల్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. కొంచెం రాజ్మా, కొంచెం శనగలు, కొంచెం బొబ్బర్లు ఈ 3 తీసుకొని నేనైతే ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటో ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ మీకు ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి తగ్గట్టుగా మీరైతే పేస్ట్ తీసుకోండి. నేనైతే ఇక్కడ అరౌండ్ 2 to 3 స్పూన్స్ 3 గరిటెలు అయితే తీసుకున్నాను. మీ గ్రేవీకి తగ్గట్టుగా మీరు తీసుకోండి. ఇవన్నీ ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయినవే, బట్ ఇంకొంచెం సేపు అయితే జస్ట్ ఆయిల్లో అయితే కొంచెం మగ్గనివ్వండి. జస్ట్ 1-2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడైతే నేను ఆయిల్లో వేయించుకుంటున్నాను. దాని తర్వాత అయితే మనం ఆల్రెడీ ఏవైతే కుక్ చేసుకున్నామో ఇవన్నీ కూడా నేను వాటర్తో కలిపి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ను కూడా దానిలో అలానే యాడ్ చేసుకుంటున్నాను. న్యూట్రియంట్స్ అన్నీ ఆ వాటర్లోనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మీరు ఉప్పు చెక్ చేసేసుకొని మీరు కావాలి అంటే కుక్కర్ పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా బాండీలో అయినా కొంచెం సేపు ఒక 10 to 15 మినిట్స్ అనేది కుక్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ ఇవన్నీ బాయిల్ అయ్యాయి కాబట్టి చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. చూడండి, వితిన్ 10 మినిట్స్లో అయితే మంచిగా ఇదంతా కూడా గ్రేవీ అనేది చిక్కబడి దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం వాటర్ అదంతా కూడా ఎవాపరేట్ అయిపోయి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. పైన మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే ఇది చపాతీలో కానివ్వండి, రైస్లో కానివ్వండి, ఏమైనా బగారా రైస్ అట్లాంటివి ఏం ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్దీ కూడా. ఇవన్నీ కూడా మనం రాజ్మా కానివ్వండి, శనగలు, బొబ్బర్లు ఇవన్నీ కూడా హెల్దీ కాబట్టి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి బాగుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో పుదీనా పేస్ట్ కూడా చేసుకున్నాను కదా, సో దాంతో పుదీనా రైస్ చేస్తున్నాను. ఇదైతే ఇంకా సింపుల్ అండి, మనం రైస్ అయితే ఎంతసేపు కుక్ చేసుకుంటామో అంత ఈజీగా అయిపోతుంది. ఇక్కడైతే నేను ముందు రైస్ అదంతా అయితే కడిగేసుకున్నానండి. సో ఇది కూడా పిల్లలకి లంచ్ బాక్స్కి మార్నింగ్ ఇవ్వడానికి చాలా ఈజీగా అయిపోతుంది. బియ్యం అదంతా కడుక్కున్న తర్వాత నేను ఆల్రెడీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో పుదీనా పేస్ట్ అది మనకి ఎంతైతే కావాలో తీసుకున్న రైస్ క్వాంటిటీకి
తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 గరిటెలు అట్లా వేసుకున్న తర్వాత మనం నార్మల్గా అన్నం వండటానికి ఎలా అయితే రైస్ పెడతామో అలానే రైస్ పెట్టేసుకోండి. వాటర్ పోయండి. దాని తర్వాత అయితే మీరు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు ఏమైనా తక్కువ అయింది అనుకుంటే మంచిగా ఉప్పు యాడ్ చేసేసుకొని మనం కుక్ చేసుకోవటమే అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కూడా ఇమీడియట్గా అయితే ఈ వింటర్ సీజన్లో మార్నింగ్ లేవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ప్లస్ దట్టు వర్షాలు అయితే పడుతున్నాయి రోజు. కొంచెం ఇలాంటి టైంలో అయితే ఇమీడియట్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి హెల్తీగా అంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్ కూడా. ఓకేనా. సో దీనికి కొంచెం మనకు కాంబినేషన్లో రైతా కూడా ఇచ్చామనుకోండి, హ్యాపీగా అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా. జస్ట్ బియ్యం కడుక్కోవటము, దానిలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ పుదీనా పేస్ట్ యాడ్ చేసుకోవటం, కుక్ చేసుకోవటమే. ఓకేనా. సో ఇది మన నెక్స్ట్ రెసిపీ. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఈజీగా అయిపోతుంది. ఓకేనా. నా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. హెల్ప్ అయింది అంటే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.